లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేద్దాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ దీని గురించి మనం చెక్ చేసినట్లయితే అసలు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక ఎనర్జీని మనం ఒక ఎనర్జీని మనం కావాలనుకున్నప్పుడు దాన్ని క్రియేట్ చేయలేం, లేదనుకున్న డిస్ట్రాయిడ్ కూడా చేయలేం. అంటే ఇక్కడ అర్థం చేసుకోండి, యూ కెనాట్ క్రియేట్, అండ్ వీ కెనాట్ డిస్ట్రాయిడ్. క్రియేటివ్ చేయలేము, డిస్ట్రాయిడ్ చేయలేము. కానీ ఏం చేయగలం అంటే ఈ ఎనర్జీని వన్ ఫామ్ నుంచి, ఒక ఫామ్లో ఉన్నటువంటి ఎనర్జీని ఎనదర్ ఫామ్లోకి మాత్రం మనం మార్చగలం. ఈ ప్రాసెస్ మాత్రం మనం చేయగలం. ఇది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ కేటగిరీ కింద మనం తీసుకోవచ్చు అనమాట. అయితే దీనికోసం మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు ఈ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ప్రూఫ్ ప్రాసెస్లో మనం ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కండిషన్ అనేది తీసుకుంటాం. ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఈ కండిషన్ మనం తీసుకుని ఎక్కడ ఏ విధంగా ఉంటుందో మనం దాన్ని డిస్కస్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు అబ్జర్వేషన్ చేసినట్లయితే దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద మాస్, ఒక పర్టికులర్ హైట్ నుంచి ఉంది. ఇది ఏం చేస్తుందంటే పైనుంచి ఒక పర్టికులర్ ఒక టాప్ ఆఫ్ ది బిల్డింగ్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి బాల్ని మనం చేతితో పట్టుకున్నాం. టాప్ ఆఫ్ ది బిల్డింగ్ టాప్ ఫ్లోర్లో నుంచి ఇది రిలీజ్ అవుతుంది. ఇది మన చేతిలో ఉంది, రిలీజ్ చేసాం. రిలీజ్ చేయగానే కిందకి పడటం జరుగుతుంది. కింద పడిన తర్వాత మనం ఏదో ఒక థర్డ్ ఫ్లోర్లోనో సెకండ్ ఫ్లోర్లోనో ఉన్నాం. ఆ పాయింట్లో నుంచి మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ ద ఎం, మాస్ ఎం. ఫైనల్గా ఇది ఏమవుతుందంటే కిందకు వచ్చేస్తుంది. ఫైనల్గా గ్రౌండ్కి రీచ్ అయిపోతుంది. గ్రౌండ్కి రీచ్ అయిపోయిన పాయింట్ వచ్చేసి కూడా అప్పుడు కూడా దాని యొక్క మాస్ అనేది ఎం ఉంటుంది. అయితే ఇక్కడ 3 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. ఇదిగోండి, దిస్ ఈజ్ ద గ్రౌండ్ లెవెల్. అండర్స్టాండ్? ఒక పర్టికులర్ హైట్ నుంచి బాడీ రిలీజ్ చేసేసాం కాబట్టి ఈ విధంగా రావడం జరిగింది. ఇది మనం అబ్జర్వేషన్ చేసే పాయింట్. ఇక్కడ మనం చూసినట్లయితే పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి, 3 పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఓవరాల్ డిస్టెన్స్ గ్రౌండ్ లెవెల్ నుంచి అప్పర్ లెవెల్ డిస్టెన్స్ వచ్చేసి హెచ్. మరి ఏ అనే పాయింట్ నుంచి బి అనే పాయింట్ వరకు కొంత డిస్టెన్స్ ఉంటుంది కదా, ఈ డిస్టెన్స్ వచ్చేసి మనం ఎక్స్ తీసుకుంటాం, ట్రావెలింగ్ డిస్టెన్స్. ఈ రిమైండర్ డిస్టెన్స్ కూడా మనకు తెలియటం కోసం ఏం చేస్తామంటే ఆల్రెడీ హెచ్ మైనస్ ఇది ఎక్స్ కాబట్టి హెచ్ మైనస్ ఎక్స్ తీస్తే రిమైండర్ డిస్టెన్స్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అనమాట. దిస్ ఈజ్ డిస్టెన్స్, ట్రావెలింగ్ డిస్టెన్స్ ఎక్స్. ఇది బేసిక్ డిస్టెన్స్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఇనిషియల్ పాయింట్ కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది. అన్నిటికంటే టాప్ ఆఫ్ ది హైట్లో ఉంది కాబట్టి బాడీ యాక్సిలరేట్ అవుతుంది కాబట్టి ఏ కాస్త జీగా కన్వర్ట్ అవుతుంది. ఎస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్గా మారడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా పొటెన్షియల్ ఎనర్జీ కూడా యాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఒకసారి మనం పాయింట్ ఏ, పాయింట్ బి, పాయింట్ సి దగ్గర ఏ విధంగా ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ ఎలా ఉంటుంది, పొటెన్షియల్ ఎనర్జీ ఏ విధంగా ఉంటుంది, తర్వాత టోటల్ ఎనర్జీ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది 3 పాయింట్స్ కన్సిడర్ చేయడం జరుగుతుంది. 8 పాయింట్ ఏ, పాయింట్ ఏ దగ్గర మనం చూసినట్లయితే ఇక్కడ మనకి ఎలాంటి కండిషన్స్ యాక్ట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ బాడీ ఇక్కడే ఉంది కాబట్టి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది. స్టార్టింగ్ కదా, ఇనిషియల్ వెలాసిటీ 0 ఉంటుంది. అదేవిధంగా యాక్సలరేషన్ దేనికి ఈక్వల్ అవుతుందంటే జీకి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి ఈక్వల్ అవుతుంది. అదేవిధంగా మనం హైట్ కానీ మనం చూసుకున్నట్లయితే ఓవరాల్ హైట్ వచ్చేసి హెచ్, ఇంతే కదా, ఇదిగోండి హెచ్, టాప్ ఆఫ్ ది నుంచి హెచ్. తర్వాత మనకి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పొటెన్షియల్ ఎనర్జీని పీ డాట్ ఈతో రాయటం జరుగుతుంది. ఇది వచ్చేసి ఎంజీహెచ్, పొటెన్షియల్ ఎనర్జీ కూడా వచ్చేసింది. తర్వాత మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. చూడండి ఒకసారి ఈ పక్కన రాస్తున్నాను. కైనెటిక్ ఎనర్జీని కే డాట్ ఈగా తీసుకుంటాం. ఆఫ్ ఎం వి సఫిక్స్ హే స్క్వేర్, అంటే ఏ పాయింట్ దగ్గర కాబట్టి విఏగా రాయటం జరిగింది. ఆఫ్ ఎం వి స్క్వేర్ అనేది కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. ఇక్కడ మనం చూసినట్లయితే ఆఫ్ ఎం ఇనిషియల్ వెలాసిటీ వి ఈజ్ ఈక్వల్ టు 0 కదా, ఇక్కడ వి ఈజ్ ఈక్వల్ టు యూ అవుతుంది కాబట్టి మనం 0 హోల్ స్క్వేర్. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఇప్పుడు పాయింట్ ఏ దగ్గర మనం టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ రెండింటిని యాడ్ చేయడం జరుగుతుంది. అప్పుడు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ కైనెటిక్ ఎనర్జీ 0 ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్. అప్పుడు ఫైనల్గా మనకి టోటల్ ఎనర్జీ వచ్చేసి ఎంజీహెచ్ అనేది రావటం జరిగింది. ఇక్కడ పాయింట్ ఏ దగ్గర. మరి పాయింట్ బి దగ్గర కూడా ఏ విధంగా ఉందో చెక్ చేద్దాం. పాయింట్ బి 8 పాయింట్ బి ఇక్కడ కూడా మనం చెక్ చేసినట్లయితే చాలా జాగ్రత్తగా చూడండి. పాయింట్ బి దగ్గర ఇక్కడ నుంచి ఇదిగోండి, పాయింట్ ఏ దగ్గర నుంచి పాయింట్ బి వరకు ట్రావెలింగ్ డిస్టెన్స్ ఉంది. ఎంతది, ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్. దాన్ని మనం చూడండి ట్రావెల్ డిస్టెన్స్గా తీసుకుందాం. ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. తర్వాత ఇంకేం డేటా ఉంది, ఇనిషియల్ వెలాసిటీ యాజ్ యూజువల్గా యూ ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే
అండ్ ఫైనల్ వెలాసిటీ మనం చెక్ చేసినట్లయితే ఏమొస్తుంది, ఫైనల్ వెలాసిటీ పాయింట్ బి దగ్గర v ఈజ్ ఈక్వల్ టు విబి అవుతుంది. అది మనం ఓకేనా. ఫైనల్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హైట్, తర్వాత హైట్ చూడండి HIGHT, హైట్ ఎంత అవుతుందంటే ఈజ్ ఈక్వల్ టు ఇదిగోండి హైట్ H-X అనేది అవటం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనం పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh అంటే ఎంతండి, H-X. అప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh మైనస్ mgx. పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసింది. తర్వాత మనం ఏం క్యాలిక్యులేషన్ చేద్దాం చూడండి ఒకసారి. తర్వాత మనం కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ చేద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి హాఫ్ mvb స్క్వేర్, ఎందుకంటే పాయింట్ బి దగ్గర మనకి ఇక్కడ vb స్క్వేర్ తెలియాలి కాబట్టి ఏం చేస్తామంటే వీ నో దట్ చూడండి v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఓకేనా. v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ u స్క్వేర్ అంటే 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a అంటే g అని మనం స్టార్టింగ్లో తీసుకున్నాం g. s అంటే ఏం తీసుకోవాలి, ఇది ట్రావెలింగ్ డిస్టెన్స్ కాబట్టి s ఈజ్ ఈక్వల్ టు x. ఇక్కడ రాసాం కదా s ఈజ్ ఈక్వల్ టు x. ఇప్పుడు చూడండి v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gx. v స్క్వేర్ వచ్చి 2gx వచ్చింది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ చేద్దాం. అంటే v స్క్వేర్ అంటే vb స్క్వేర్ అని అర్థం. ఓకేనా. పాయింట్ బి దగ్గర కాబట్టి ఇప్పుడు మనం చూడండి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m vb స్క్వేర్ అంటే 2gx, 2g క్యాన్సిల్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgx. ఒకసారి ఇప్పుడు అబ్జర్వేషన్ చేసినట్లయితే మనకి పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి mgh మైనస్ mgx రావడం జరిగింది. తర్వాత కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి mgx రావడం జరిగింది. ఇప్పుడు ఎట్ పాయింట్ బి దగ్గర టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ చేస్తున్నాం కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఎంత వచ్చిందండి mgx ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ mgh మైనస్ mgx ప్లస్ x మైనస్. అప్పుడు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. ఇది ఎట్ పాయింట్ బి దగ్గర. ఒకసారి చెక్ చేసినట్లయితే ఇదిగోండి ఎట్ పాయింట్ ఏ ఎట్ పాయింట్ బి కంప్లీట్ అయింది. ఎట్ పాయింట్ సి క్యాలిక్యులేషన్ చేద్దాం చూడండి. ఎట్ పాయింట్ సి దగ్గర మనం చూసినట్లయితే ఇక్కడ హైట్ అనేది యాజ్ యూజువల్గా డౌన్వర్డ్ గ్రౌండ్కి వచ్చేస్తుంది కాబట్టి ఇక హైట్ ఏమి ఉండదు, దీనికి 0 అయిపోతుంది. ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఎట్ పాయింట్ సి దగ్గర మనం చూసినట్లయితే పొటెన్షియల్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వచ్చి mgh. ఇప్పుడే మనం డిస్కషన్ చేస్తాం. హియర్ h ఈజ్ ఈక్వల్ టు 0. ఎందుకని 0, ఆల్రెడీ ఇదిగోండి బాడీ గ్రౌండ్ లెవెల్కి వచ్చేసింది సి పాయింట్ దగ్గరికి, హైట్ ఉండదు కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఏమవుతుందంటే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mg 0, h ప్లస్లో 0 పెడితే పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. తర్వాత కైనెటిక్ ఎనర్జీ మనం క్యాలిక్యులేషన్ చేస్తే హాఫ్ mvc స్క్వేర్ కైనెటిక్ ఎనర్జీ దగ్గర యాజ్ యూజువల్ v స్క్వేర్ మైనస్ u స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2as. ఇక్కడ u అంటే 0, a అంటే g, s అంటే h. ఓరేనా, ఓవరాల్గా అంటే డౌన్వార్డ్ నుంచి పైకి s అంటే h. ఇప్పుడు v స్క్వేర్ అంటే v స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gs అంటే h. అప్పుడు v స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2gh. ఇప్పుడు మనం చెక్ చేసినట్లయితే చూడండి ఒకసారి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mvc స్క్వేర్. అప్పుడు కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mvc స్క్వేర్ ఎంత వచ్చింది, ఇదిగోండి vc స్క్వేర్, ఇది పాయింట్ సి దగ్గర కాబట్టి అప్పుడు ఎంత వస్తుంది, ఇది 2gh, 2 క్యాన్సిల్, కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు mgh. ఇప్పుడు మనం చూసినట్లయితే టోటల్ ఎనర్జీ క్యాలిక్యులేషన్ చేద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అప్పుడు టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ఎంత వచ్చింది అట్ పాయింట్ సి దగ్గర 0, కైనెటిక్ ఎనర్జీ mgh. ఇప్పుడు టోటల్ ఎనర్జీ వచ్చేసి మనకి mgh అనేది రావటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం అబ్జర్వేషన్ చేసినట్లయితే ఎట్ పాయింట్ ఏ దగ్గర, ఎట్ పాయింట్ బి దగ్గర, ఎట్ పాయింట్ సి దగ్గర సేమ్ వాల్యూ వచ్చేసింది. mgh అనే వాల్యూ అనేది రావటం జరిగింది. ఎట్ పాయింట్ ఏ, ఎట్ పాయింట్ బి, ఎట్ పాయింట్ సి దగ్గర mgh రావడం జరిగింది. సో ఇక్కడ ఏమవుతుందంటే therefore the total energy at A, B, C is conserved. So this is the question. Free fall